మొత్తం 51 శక్తిపీఠాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. కొన్ని పురాణాల్లో 18 ప్రధాన శక్తిపీఠాలు అని కూడా చెప్పబడింది. ప్రతి శక్తిపీఠంలో ఒక దేవి రూపం, ఒక భైరవ స్వరూపం ఉంటారు. ఇవి కేవలం ఆలయాలు కావు, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాలు. పార్ట్ 5 ప్రధాన శక్తిపీఠాలు. 1. కామాఖ్య దేవి, అస్సాం. ఇది అత్యంత రహస్యమైన శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి యోని భాగం పడిందని చెబుతారు. ప్రతి సంవత్సరం ఆలయం కొన్ని రోజులు మూసివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో దేవి ఋతుక్రమంలో ఉంటుందని నమ్మకం. 2. కాళీఘాట్, కోల్కతా. ఇక్కడ సతీదేవి కాలివేళ్లు పడ్డాయని చెబుతారు. ఈ ఆలయం తాంత్రిక శక్తులకు ప్రసిద్ధి. 3. జ్వాలాముఖి దేవి, హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ ఎప్పుడూ ఆరిపోని జ్వాలలు వెలుగుతుంటాయి. అవి దేవి శక్తికి సంకేతమని నమ్ముతారు. 4. శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. ఇది కూడా శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ భ్రమరాంబికా దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. పార్ట్ 6 శక్తిపీఠాల రహస్యాలు. శక్తిపీఠాల్లో ఇప్పటికీ అనేక మిస్టరీలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విచిత్ర శబ్దాలు వినిపిస్తాయని, దేవి శక్తిని అనుభవించవచ్చని, ధ్యానం చేస్తే ప్రత్యేక అనుభూతులు కలుగుతాయని భక్తులు చెబుతుంటారు. తాంత్రికులు, యోగులు, సాధువులు ఈ ప్రదేశాలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. పార్ట్ 7 ఆధ్యాత్మిక అర్థం. శక్తిపీఠాల కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. శక్తి లేకుండా శివుడు శవం. అంటే దేవి శక్తి ఈ సృష్టికి మూలం. సతీదేవి త్యాగం, శివుడి ప్రేమ, విష్ణువు సమతుల్యత, ఈ మూడు కలిసి ప్రపంచాన్ని కాపాడాయి. ఇవి కేవలం పురాణ కథలు కాదు, భారత ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత పవిత్రమైన అధ్యాయాలు. మీరు ఏ శక్తిపీఠాన్ని దర్శించాలనుకుంటున్నారు? కామాఖ్యనా? శ్రీశైలమా? కాళీఘాటా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం తెలుగు మిథాలజీ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.